హలో! చాలా రోజులవుతుంది గదా! నేను వీడియోస్ పెట్టక. ఫీవర్ ఉందండి. అందుకే కొంచెం నేను రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడైతే మీకొకటి యూజ్‌ఫుల్ టైలరింగ్ టిప్ అయితే చెప్పబోతున్నాను. ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా! ఇదైతే నేను కుట్టింది కాదండి. ఇది రెడీమేడ్ బ్లౌజు. సో, మా మదర్ తెచ్చుకున్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా! కాటన్ బ్లౌజ్ అయితే బావుంటది అని తెచ్చుకుంది. 100 రూపీస్‌కి ఇచ్చారంట. కటోరీ సింగిల్ కటోరీ స్టిచ్చింగ్ అయితే వచ్చింది. వేసుకుంటే కంఫర్టబుల్‌గానే ఉంది. సైజ్ గూడా బానే ఉంది. కానీ నెక్కే చాలా ఆహ్, పైకి ఉంది అనింది. మా మదర్‌కి ఇంత నెక్ ఇంత పైకి ఉంటే అస్సలు వేసుకోబుద్ధి కాదనమాట. తన నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్‌కి పెట్టుకుంటుంది ఎప్పుడు. సో, ఇదైతే 7½ ఉంది. సో, ఏం చేస్తున్నానంటే మనం ఇంక దీన్ని ఇట్లాంటివి ఎవరైనా ప్రాబ్లమ్ తోటి వచ్చారు బిగినర్స్‌కి అన్న వాళ్ళకి నేను యూజ్‌ఫుల్ టిప్ చూపిస్తున్నాను చూడండి. మనకెట్లయితే రెడీ చేసుకోవాలనుకుంటున్నామో బ్లౌజ్ డీప్ అనేది దానికి మార్జిన్ పెట్టుకొని మన షోల్డర్ పార్ట్ నుంచి ఇది మార్జిన్ ఒకసారి వేసేసుకోవాలి అందాజాగా. ఇట్లా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఆ లైన్ గీసిన తర్వాత 2 ఇంచెస్‌కి అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత స్లైట్‌గా మనకెక్కడైతే రౌండ్ అనేది షేప్ వస్తుందో అక్కడి నుంచి దీనికి 2 ఇంచెస్‌కి కలుపుకోవాలి. తర్వాత ఒక రౌండ్ అనేది మనము ఇచ్చేసుకోవాలి. ఇంక అంతే అండి. ఇంక షోల్డర్ పార్ట్ కాడ ఏం కట్ చేయనవసరం లేదు. ఒకవేళ భుజాలు కూడా జారుతున్నాయి అన్నప్పుడు దానికి నేను ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదైతే ఓన్లీ జస్ట్ మా మదర్‌కి బ్యాక్ సైడే బాగా హైట్ ఎక్కువైంది బ్లౌజు అన్నందుకు నేను అంటే రౌండ్ డీప్ అనేది ఎక్కువ లేదనమాట. సో, దాన్ని ఒకసారి ఇలా కట్ చేస్తున్నాను. చూస్తున్నారా? స్లైట్‌గా కట్ చేస్తున్నాను. ఎక్కువ కూడా కట్ చేస్తే మళ్ళీ భుజాలు జారిపోయే సమస్య ఒకటొస్తది. సో, ఇప్పుడు మనం టైలరింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇట్లా మనము హెమ్మింగ్ చేసే పట్టీ అయితే ఎలా పెట్టుకుంటామో అలా నేను క్రాస్ పట్టీలైతే కట్ చేసుకుంటున్నాను. సో, ఎలా స్టిచ్ చేయాలనేది స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమైపోతది. బిగినర్స్‌కి ఇది టిప్ యూజ్‌ఫుల్ అవుతదని నేను చెప్తున్నాను. ఎప్పుడైనా బ్లౌజ్ ఎవరైనా ఇట్లా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకొచ్చి ఇట్లా నాకు నెక్ నా సైజ్ ప్రకారంగా డీప్ చేసి ఇవ్వండి అప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. ఇట్లా ఆల్ట్రేషన్ చేసినప్పుడు కూడా మీరు కొంత అమౌంట్ కూడా తీసుకోవచ్చు. ఎంత తీసుకోవచ్చు అనేది మనకిచ్చే గిరాకుని బట్టి ఉంటదండి. ఒకవేళ వాళ్ళు అంతగా ఇవ్వలేము అన్న వాళ్ళు 30 రూపీస్ అట్లా తీసుకుంటే సరిపోతది. ఒకవేళ మంచిగానే ఇస్తారు అమౌంట్ అన్న వాళ్ళ దగ్గర మీరు 50 తీసుకున్నా పర్లేదు. చూడండి నేను చూపిస్తున్నాను కదా! మనం సేమ్ హెమ్మింగ్ పట్టీ ఎట్లా ఏస్తామో అట్లా వేసుకోవడమే. వేసుకున్న తర్వాత నీట్‌గా అనేది వచ్చేస్తది. చాలా మంచిగుంటది. అసలు ఇది మళ్ళీ కట్ చేసి కుట్టినట్టు కూడా అనిపించదు. సేమ్ లైనింగ్ క్లాత్ ఉంటే బావుంటదండి. నా దగ్గర అయితే పింక్‌ది అవైలబుల్‌గా లేననేసి రెడ్ అయితే ఏసాను. మా మదరే గదా! అంత ఏం ఫీల్ అవ్వరు. గిరాకయితే కంపల్సరీ మీరు సేమ్ మ్యాచింగ్ కలర్ వేయండి. ఎందుకు అనంటే ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ టార్గెట్ అండి. మీకు గిరాకు రావడానికి అదే తోడ్పడుతుంది. ఎందుకు అనంటే మనం ఏది పడితే అది వేస్తే గిరాకు వాళ్ళకి చూడ్డానికి ఇంప్రెషన్ అనేది బాగోదు. సో, సేమ్ కలర్ వేసి సేమ్ థ్రెడ్ తోటి హెమ్మింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ చేయండి. ఓపిక చేసుకొని అరే! కొంచెం దానికి మళ్ళీ దారం ఎక్కించాలా అని అనుకునే బదులు కానీ ఒక చిన్న పనే మీకు చాలా పేరుని తెచ్చిపెడతది. ఇది నమ్మండి. నేనేంటంటే మా మదరే గదా! నా దగ్గర లేదు అవైలబుల్‌గా. మై మదర్ ఏమనుకోరు. ఎందుకంటే మన సొంతింట్లో మనం జేసుకున్నప్పుడు ఏమనిపించదండి. కానీ గిరాకీ కొట్టే వాళ్ళకైతే మనం తీసుకునేది 30 రూపీస్ అయినా సరే మన వర్క్ ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. దాన్ని బట్టే మనకింకా వాళ్ళకి నమ్మకం పెరిగి ఇంకా గిరాకీ అనేది మనది డెవలప్ అయ్యే స్టేజ్‌కొస్తది. బిగినర్స్‌కి ఇది నేను చెప్పే ఒక మంచి టిప్ అండి. సో, కంపల్సరీ ఫోకస్ ఆన్ ద ఫినిషింగ్. థ్రెడ్ అనేది ఎక్కడా లేకుండా ఎప్పటికప్పుడు ఫినిషింగ్‌గా కట్ చేసుకోవడము, నీట్‌గా ఫినిష్ చేయడము, సేమ్ టు సేమ్ థ్రెడ్స్ వేయడము, అలాంటివి మీరు చిన్న చిన్నగా ఫస్ట్‌లో చూసుకుంటే ఆటోమేటిక్‌గా మీ ఫినిషింగ్ అనేది బావుంటుంది. మీ వర్క్ మీద ఉండే శ్రద్ధ, ధ్యాస అనేది ఆటోమేటిక్‌గా కనిపించేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళు చెప్పకపోయినా మీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. సో, ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసుకోండి. ఇంకా మంచి టిప్స్ తోటి మీ ముందుకొస్తాను. ఇంకొకటి ఇట్లా హెమ్మింగ్ చేస్తున్నారు కదా! హెమ్మింగ్ చేసేటప్పుడు నేను చూయిస్తున్నట్టు ఫింగర్ వెనకకి క్లాత్‌ని ఇట్లా బిగించి పట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీగా ముడులు పడకుండా ఉంటది. ఇప్పుడు కొంతమంది హెమ్మింగ్ చేస్తారు కానీ ఏమవుతుందంటే ఫ్రంట్ సైడ్‌కి చూడంగానే కొంచెం ముడతలు ముడతలు వచ్చినట్టు క్లాత్ అంతా గుంజినట్టు అనిపిస్తుంది. అట్లా రాకుండా ఉండాలంటే నేను చూయించినట్టు హెమ్మింగ్ ట్రై చేయండి. చాలా అంటే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. చూసారా? అసలు నేను
సెపరేట్‌గా మళ్ళీ కటింగ్ చేసినట్టేమన్నా ఉందా? అది బ్లౌజే అట్లా వచ్చినట్టు అనిపిచ్చేస్తుంది కదా! సో, ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది బిగినర్స్‌కి. ఇంకా మంచి టిప్స్ తోటి మీ ముందుకొస్తాను. చూస్తున్నారు కదా! ఎంత మంచి రౌండ్ అయితే వచ్చేసింది. సో, షోల్డర్ నుంచి అయితే తీసుకోవద్దు. చిన్న రౌండ్ మనకెక్కడైతే రౌండ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి రౌండ్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇంకా ఏమంటారు ఇట్లా ఇంకా డీప్ కావాలంటే కూడా సేమ్ అదే ప్రాసెస్ వాళ్ళ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ ఉంటది కదా! అది తీసుకొని బ్యాక్ సైడ్ ఎంత డీప్ ఉందో అది చూసుకొని పెట్టేసుకోవడమే. ఓకేనా? బాయ్ మరి ఇంక ఉంటాను.